మరిపాడు మండల ప్రజల దాహార్తి తీర్చాలని, సాగునీటిని అందించి మెట్ట భూములుగా బీడు మారినటువంటి మీ భూములలో బంగారు పంటలు పండించాలని చెప్పి ఆనాడు ఆలోచన చేశాం. ఆలోచనతో కార్యక్రమాన్ని చేపట్టాం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. రాష్ట్రం విడిపోయింది, ప్రభుత్వాలు మారాయి, కానీ మొదలుపెట్టిన పని ఆగవడానికి వీలు కాదు. దానికి డబ్బు కూడా పెట్టడం జరిగింది, 1600 కోట్ల రూపాయలు. కానీ దురదృష్టం, రాష్ట్రం విడిపోయాక మన నియోజకవర్గానికి ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన 5 సంవత్సరాలు గడిపాడు, అయిపోయింది. మళ్ళీ 2వ ఎన్నిక వచ్చింది. ఈసారి అధికారంలోకి వచ్చి మంత్రి అయ్యాడు. పని ఇప్పుడైనా చేస్తాడా అంటే మరి 2 సంవత్సరాల్లో ఆయన కాలం చేశాడు కాబట్టి ఆయన గురించి మనం చెప్పలేము. 7 సంవత్సరాలు వృధా అయిపోయింది. మన పథకం మూలబడిపోయింది. సోమశిలలో పంపు షెడ్లు కట్టారు, ఇతర దేశాల నుంచి మోటార్లు తెచ్చారు, పంపులు తెచ్చారు, పైప్ లైన్లు తెచ్చారు. అన్నీ అక్కడ పెడితే ఇవాళ తుప్పు పట్టిపోతున్నారు. ఇవాళ అధికార పార్టీలో ఆ కుటుంబం నుంచే అన్న చనిపోయాడనే సానుభూతితో మరొక వ్యక్తి శాసనసభ్యుడయ్యాడు. ఇవాళ అధికార పార్టీ నిజంగా నీకు కావాలి అని అంటే ముఖ్యమంత్రి మీద నీకు ప్రేమ ఉన్నా, నీ మీద ముఖ్యమంత్రి గారికి ప్రేమ ఉన్నా నాకు ఈ కాలువ చేయమని అడగాలి, పూర్తి చేయాలి. అది నీకు ఈ ప్రజలు ఇచ్చినటువంటి మాట. ఆనాడు ప్రజలు ప్రమాణం చేశావు, సోమశిల హై లెవెల్ కెనాల్ని పూర్తి చేస్తానని. మరి ఎందుకు అడగలేకపోతున్నావు ముఖ్యమంత్రిని? ఎందుకు నిలదీయలేదు ముఖ్యమంత్రిని? ఇది ఈ ప్రజలకి ఈనాడు ఉన్నటువంటి మీ శాసనసభ్యుడు మీకు ఒక రోజు జవాబు చెప్పే తీరాలి అని చెప్పి మీకు మనవి చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా, ఈ ఆత్మకూరుకి నేను నా సేవలు చాలా చేసున్నాను. రకరకాలుగా నీళ్ళ ఆరో ప్లాంట్లే కాకుండా వేరే రోడ్లని రకరకాలుగా ఇచ్చున్నాను నా ఎంపీ ల్యాడ్స్. అవి మీ దృష్టిలో ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు, బట్ చాలా చేసున్నాను నేను ఆత్మకూరుకి. అది నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు నా ఎంపీ ల్యాడ్స్ ఇంతకుముందు ఉన్నాను కాబట్టి, బట్ ఆత్మకు మీరు ఉన్న ప్రేమతో ఆ రోజు నేను చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాను. ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలా, మన రామనారాయణ 3600 కోట్లు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీ ఆత్మకూరులో చేసి ఉన్నారు. కానీ మీ అందరూ మర్చిపోయి ఉండొచ్చు. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఆత్మకూరు పరిస్థితి ఈ రోజు ఎట్లుందంటే అది రామనారాయణ వల్లనే. ఆ రోజు ఆర్థిక మంత్రిగా ఉండి ఆయనకున్న పవర్తో ఆయన ఈ ఆత్మకూరుని ఈ పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ తర్వాత అభివృద్ధి అనేది అసలు కనపడటం లేదు. మీకు తెలుసు పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రంలో ఉండే ఆర్థిక పరిస్థితులు. ఈరోజు మనము ఎన్డీఏ కూటమిలో ఉండడం వల్ల మన అదృష్టం ఏంటంటే మనకి ఢిల్లీలో రేపు వచ్చే ఎన్డీఏ, మనం ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి మనకి ఆర్థిక సమస్యలు ఉన్నా రేపు మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే అభివృద్ధికి ఇబ్బందే ఉండదు. మీరు మళ్ళీ రామనారాయణ గెలిపించుకోండి, మీ ఆత్మకూరు ఎక్కడికో వెళ్ళిపోద్ది. మీరు ఊహించుకోలేని పరిస్థితులు ఆత్మకూరు మీరు చూడొచ్చు. మరిపాడు మండలం ఈరోజు చూస్తుంటే మరిపాడు ఊర్లో ఇంత జనం ఈరోజు రావడం అంటే చాలా సంతోషము. ఇది మేకపాటి వాళ్ళ సేకరణది కాదు, మేకపాటి రాజమోహన్ రెడ్డి వాళ్ళ బలం. కానీ ఈరోజు సేకరణ వచ్చి నిలబడ్డాడేడా, ఈయన బలం కనపడుతుంది. ఇప్పుడు ప్రజల బలమే మాకు అవసరం. సేకరణ నిలబడి మీ అందరి చేత మాకు రామనారాయణకి సైకిల్ గుర్తు మీద
మీ మర్రిపాడు నుంచే మెజారిటీతో అతను మాట ఇచ్చాడు. ఇప్పుడే నాకు చెవులో మాట చెప్పాడు, ఇక్కడ మీకు మెజారిటీ తెచ్చే బాధ్యత నాదని. అట్లే నన్ను కూడా ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించండి. మర్రిపాడు పోయిన ఎలక్షన్ లో తెలుగుదేశం దాదాపు 6-7 వేల మైనస్ లో ఉన్నాం. ఈసారి ఎలక్షన్ రేపు జరగబోయే ఎలక్షన్ 13వ తేదీ మే 13 మనము అదే మనుషులు అదే మీరే ఖచ్చితంగా మెజారిటీ తెచ్చేటట్టుగా మీరు మాట ఇవ్వాలా మీ అందరూ. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ, బీజేపీ, జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి. నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం. ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా. మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం.